ఇక్కడ నేను ఊడుస్తుంది ఇంటి ముందల కాదనమాట, అమ్మవారి గుడి ముందల. సో మా వారు ఫస్ట్ ఊడ్చాలి బయట అని అన్నారు. సో అందుకే సో మా వారు చెప్పినట్టుగా బయట క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలా అమ్మవారికి బొట్లతో అయితే అలంకరించిన తర్వాత స్టార్ట్ చేసామన్నమాట. సో ఇదండి, బొట్లు పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టడం అయితే స్టార్ట్ చేసాము. అది అస్సలు పగట్లేదు అనమాట. సో మా వారు అయితే కామెంట్ చేస్తున్నారు, ఏంటి అట్లా కొడుతున్నావు అని చెప్పి. అసలు యాక్చువల్గా మొక్కు ఏంటి అనేది చెప్పాలని ఉంది, బట్ అది చెప్పాలా వద్దా అనేది తెలీదు. బయటికి రావాలి గణేష్ కొడదాం, 50 కొడదాం. ఐదే కొట్టాం. కింద పోయినా సరే కొడతానే ఉన్నాను. కోశమ్మ నీ మీద కోపం పోయిందా? ఏం లేదా? తెలిసిన దేవుడా? కొట్టు, బయటకు రావాలని కోశమ్మ తల్లి. ఐదు కూడా కొట్టలేదు. కొట్టనంటుంది, బాగా పీస్తుంది. మొక్కింది తీరుతే ఇలా 51 కొబ్బరికాయ కొడతానని చెప్పి మొక్కుకున్నాను అనమాట. సో దానికోసం ఇది మొక్కు తీరింది కాబట్టి ఇదనమాట. నాకైతే చేతులు గుంజుతున్నాయి. మా వారిని కొట్టామంటే నువ్వే కొట్టాలి అని చెప్పినాడు. సో ఫైనల్గా సరే అని చెప్పేసి జాలి చూపించాడనమాట. జై వైశమ్మ తల్లి. తెరుచు అమ్మయ్య కొబ్బరికాయలు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇదండి ఫైనల్గా అమ్మవారికి కొబ్బరికాయలు అయితే ఇలా పెట్టేసాము.